గుప్పడింత మనసు. ఇక ఇవాల్టి ఎపిసోడ్ చూసుకుంటే, వసు గౌతమ్ చెప్పిన బుక్ కోసం వెతుకుతూ ఉంటుంది లైబ్రరీలో. ఇక గౌతమ్ వసు గురించి ఆలోచిస్తూ, వసు వచ్చాక గట్టిగా మాట్లాడుతుంటాడు. దాంతో వసు సైలెన్స్ అని చెప్తే, కాలేజ్ గ్రౌండ్లో పొర్లుకుంటూ 10 రౌండ్లు వేయమన్నా వేస్తా వసు, కానీ సైలెన్స్ మాత్రం నా వల్ల కాదు అని అనగా ఫైనల్గా వసు గౌతమ్కి జలకిస్తుంది. అదేంటంటే, మీరు రిషి సార్ ఫ్రెండ్ అనే గౌరవంతో బుక్ వెతుకుతున్నా సార్, ప్లీజ్ సైలెంట్గా ఉండండి అని చెప్తుంది. ఇక ఇంటిలో రిషి ఎంట్రీ ఇస్తాడు. ఇక రిషి వసు రాసిన పేపర్ని చూశాక అడుగుతాడు గౌతమ్ని. ఏంట్రా ఇది అని అడిగితే దానికి గౌతమ్ ఎప్పటిలాగానే తలతోక లేని రెస్పాన్స్ ఇస్తాడు. ఇంతలో వసు బుక్ తీసుకుని వస్తూ చూసుకోకుండా రిషి సర్ కి డాష్ ఇస్తుంది. ఇక అప్పుడు వారి మధ్య రొమాంటిక్ సీన్ ని పండిస్తాడు డైరెక్టర్. ఇంతలో బుక్ కింద పడిపోతుంది. ఇక ఆ బుక్ ని చూస్తాడు మన ఈగో రిషి. ఇక ఆ బుక్ ఏంటి అంటే రోమియో జూలియట్. ఏంట్రా ఇది అని గౌతమ్ అడుగుతాడు. అప్పుడు గౌతమ్ తడబడుతూ అంటే ఈ కాలేజ్ యానివర్సరీకి నువ్వు ఒక స్టోరీ అడిగావు కదరా, అదే ఈ బుక్ అని చెప్పి కవర్ చేస్తాడు. ఇక రిషి గౌతమ్ని తిట్టేసేసి పంపించేస్తాడు. వసు కూడా క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక గౌతమ్ రిషి గురించి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండగా మహేంద్ర జగతి క్యాబిన్ లో మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఇక దాంతో వాళ్ళ దగ్గరికి వెళ్లి రిషి బిహేవియర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రోమియో జూలియట్ గురించి డిస్కషన్ వస్తుంది. దాంతో మహేంద్ర అనుమానంగా మధ్యలో రోమియో జూలియట్ ఏంటి అంటే, అబ్బో అది పెద్ద కథ అంకుల్, చెప్పాలంటే చాలా టైం పడుతుందిలేండి అంటూ వెళ్ళిపోతాడు. ఇక దాంతో మహేంద్రకు ఈ గౌతమ్ని అడ్డం పెట్టుకుని రిషి మనసులో ఏముందో తేల్చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా రాగానే యాహూ అనుకుంటూ జగతికి చెప్తాడు. నాకు మంచి ఐడియా వచ్చింది జగతి అని. రిషి మీద ప్రయోగాలు చేయొద్దు అంటుంది జగతి ఎప్పటిలానే. కానీ మహేంద్ర మాత్రం ఫిక్స్ అవుతాడు. ఇక క్లాస్కి రోమియో జూలియట్ బుక్ తీసుకుని వెళ్ళిన రిషి చేతిలో ఆ పుస్తకం ఉందని తెలియక ఈరోజు మనం దీనిపై చర్చిద్దాం అంటాడు. అంతా షాక్ అయి ముఖాలు చూసుకుంటారు. దాంతో చేతిలోని పుస్తకం వైపు చూసుకున్న రిషి అయ్యో ఇలా బుక్ అయ్యానేంటి, కవర్ చేయాలి అనుకుంటూ గౌతమ్ ఐడియాని ఇక్కడ వాడేస్తాడు. కాలేజ్ యానివర్సరీలో దీన్ని డ్రామా చేద్దాం, చదవని వాళ్ళు చదవండి, చదివిన వాళ్ళు చదవని వారికి చెప్పండి అంటూ వసుని పిలిచి ఇది నీకోసం అని చేతిలో పెడతాడు. ఇంతలో ఓ అబ్బాయి లేచి మన భాషల్లో ఎన్నో నవలలు ఉండగా పరాయి భాషలో పుస్తకాలని ఎందుకు ఎంచుకున్నారు అనేసరికి రిషి కంగు తింటాడు. ఇక వెంటనే దీనికి సమాధానం వసుధార చెబుతుంది అని తప్పించుకుంటాడు మిస్టర్ ఈగో. వసు బిత్తరపోతుంది. పరాయి భాష నేర్చుకోవడం తెలుసుకోవడం విజ్ఞానం, మన భాష మర్చిపోవడం అజ్ఞానం అంటూ ఒక డైలాగ్తో చప్పట్లు కొట్టిస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే వసు కాలేజ్ మైదానంలో మెట్లపై కూర్చొని ఏంటి సార్ ఈ బుక్ నాకిచ్చారు అనుకుంటూ ఉండగా రిషి వచ్చి కాస్త దూరంగా కూర్చొని ప్రేమ అంటే ఏంటో తెలిసిందా బుక్ చదివాక అంటాడు. వసు నేను ఇంకా దీన్ని చదవలేదు సార్ అంటుంది. ఇంతలో గౌతమ్ వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చొని లైలా మజ్ను, రోమియో జూలియట్ వీరందరిలో కామన్గా ఉండేది ప్రేమ, లవ్, ఇష్క్ అంటూ తన సోది మొత్తం చెబుతూ ఉంటాడు. ఇక ఆ సోది తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.